వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ లావేరు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీలో ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి గొర్లె పరిమళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వంలో అందిన సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి కొల్లి ఈశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ ప్రతినిధి కాగితాల కృష్ణారెడ్డి, వైకాపా సీనియర్ నాయకురాలు, మహిళలు పాల్గొన్నారు. జన్మభూమని కమిటీలని అబ్బాయి వాళ్ళ భారతదేశమైనా పడ్డారు, ఇంకొకరైనా పడ్డారు, ఇంకొకరైనా పడ్డారు. మరి తెలుగుదేశం మీరే నేరుగా వెళ్ళి మీ డబ్బులంతుని మీ అవసరాలు తీర్చుకుంటున్నారు. 10 సార్లు దేని బయట మనం తిరగవలసిన అవసరం లేదు. పెన్షన్ కావాలన్నా 10 సార్లు వెళ్ళాలి. అదే మొన్న చూసారా, మన చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్లు అబ్బా తాతలు అందరినీ అంత దూరం నడిపించి ఆ పెన్షన్ తీసుకోవడానికి కోర్టులో కేసు వేశారనమాట. మరి ఎలాంటి దుష్టపాలనలు ఎన్నో వస్తాయన్నమాట ఆ ప్రభుత్వాలు కానీ వచ్చినట్లయితే. మరి సంక్షేమ పాలన కావాలని అంటే మరి జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని పథకాలు పెట్టాలంటే మనం బ్యాంకు ఓటేయాలి. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి మరొకసారి సీఎం చేసుకొని మన పేదలు మనకు బాగుండాలి, మన పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలా, మనమందరమే ఒకేలాగా ఉండాలి అన్నది ఆయన ఆలోచన, జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మరి గత ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాలు ఇది చేయలేదు. మరి మీకు అందరికీ తెలిసే ఉంటాయి. ఒక తెలుగుదేశం వాళ్ళ నాయకులు ఎవరో వాళ్ళే డబ్బులు తీసుకుని వాళ్ళే బాగుపడేవారు అనమాట. మరి ఇప్పుడు చేస్తున్న ఈ ఉపాధి హామీ పథకం కూడా ఈ 10 తారీఖు నుంచి మనిషికి 300, 60 సంవత్సరాల చేయవలసినవి కూడా మామూలు కూడా తీసుకెళ్ళి మీరు పెట్టుకోవచ్చు. మరి 300 ఇవి పడ్డాయి రోజుకి వేతనాలు, మరి అవి కూడా పెంచారు. మరి ఇలాంటివి ఇన్ని పెంచి మనం అందరం బాగుండాలంటే ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలి. ఎమ్మెల్యేగా కిరణ్ గారికి ఒక ఓటు ఫ్యాన్ గుర్తు మీద, ఎంపీ ఓటు చంద్రశేఖర్ గారికి ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి కదా, 2 ఓట్లు